అండి మనం బెండకాయ ఫ్రై చేసుకుంటాం కదా, చాలామందికి బంక బంక జిగురులాగా వస్తుందని అనుకుంటారు. కానీ ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వస్తుంది. ముందుగా మనం బెండకాయలన్నీ కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టేసుకొని ఇలా డ్రైగా అయిపోయేదాకా ఉండాలి. తర్వాత ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మనం తాలింపుకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే తాలింపు దినుసులని వేసేసి మగ్గిన తర్వాత మనం అందులోకి మసాలా అయితే ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయలు, కొబ్బరి ఇలా అన్నీ వేసేసుకొని బాగా దంచేసుకోవాలండి. ఈ ఎల్లిపాయ కారంతో చేసుకున్న బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. బెండకాయ కూడా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు హైలోనే పెట్టి బెండకాయలు అయితే మగ్గించుకోవాలి. అలా అయితేనే బాగా చక్కగా వస్తుంది. తర్వాత చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇందుకు కాంబినేషన్గా జొన్న రొట్టె అయితే చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై, జొన్న రొట్టె ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలకి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్.